హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మున్షియన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది కూడా మన ఛానల్ అనేది హెల్ప్ అవుతుందని నా ఆశ అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అండ్ అందరూ ఒకటే చెప్తున్నాను, రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు ఆలోచించి వెళ్ళండి. పర్సన్ వచ్చారు, మీరు కూడా ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారు, అది కాదు. ఓకేనా? ఫస్ట్ ఆ పర్సన్ని గమనించడం నేర్చుకోండి. చాలామంది మెసేజ్ పెడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. పాపం వాళ్ళని చూస్తే నాకు బాధేసిస్తుంది. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి ప్లీజ్. ఆ పర్సన్ని మీతో మాట్లాడతారు, ఇంకొకరితో మీకు తెలియకుండా ఇంకొకరితో మాట్లాడతారు, వాళ్ళకి తెలియకుండా ఇంకొకరితో మాట్లాడతారు. లాస్ట్కు మిమ్మల్ని చేసుకొని వాళ్ళని చేసుకొని ఇంకెవరిని తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు అన్నమాట. అందరూ మీ చేతులతోనే మీ భవిష్యత్తు మీరు పాడు చేసుకోకండి. ఓకేనా? ఒక పర్సన్ వచ్చారంటే ఫస్టే ఈ లవ్ గివ్ అని పక్కన పడి మ్యారేజ్ చేసుకుంటా చేసుకోవా, ఆ విషయం మాట్లాడేసిన తర్వాత రిలేషన్షిప్లోకి వెళ్ళండి. కానీ మీ చేతులారా మీరే అనవసరంగా బాధపడతా కూర్చుకొని లైఫ్ లాంగ్ వేస్ట్ అవుతుంది. మీరు లైఫ్ లాంగ్ బాధపడాల్సిన రోజులు వస్తాయన్నమాట. ఓకేనా? అందరు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ అయితే నాకే బాధేసేస్తుందండి. కొంతమంది వస్తారు లైఫ్లోకి అండ్ ఫ్లాట్ చేసేస్తారు, అండ్ మళ్ళీ కొన్ని రోజులు మాట్లాడతారు, వాళ్ళ అవసరం తీరక వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. అలా చేసుకోకండి. తర్వాత మీ జీవితం నాశనం అవుతుంది, అండ్ తర్వాత మీరు లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. ఆ పర్సన్ తను హ్యాపీగా తనకు కావాల్సిన పని చేసుకొని తను హ్యాపీగా వెళ్ళిపోతారు, అది మేల్ అయినా కానీ ఫీమేల్ అయినా కానీ. ఓకేనా? కాబట్టి రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు ఆలోచించి వెళ్ళండి. అండ్ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి. ఓకేనా? పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఇది జనరల్ రీడింగ్. ఓకేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియోలో కూడా ఒక్కొక్క మెసేజెస్ వర్తిస్తాయి. అందరికీ ఇది వర్తించిందంటే ఇంకా హ్యాపీ, చాలా హ్యాపీ. ఓకేనా? అండ్ మనం ఈ వీడియోలో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా, చేయరా? మీరు ఆ పర్సన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, ఆ పర్సన్ మీకు కాంటాక్ట్ చేస్తారా, చెయ్యరా? ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను. ఓకేనా? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వలన ఇంకొంతమంది కూడా నా ఛానల్ హెల్ప్ అవ్వాలి, నా ఆశ ఇదే. ఆ ఆశతోనే కూడా ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా దానికే. ఓకేనా? ఓకే, మీ మనసులో ఉన్న పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారా లేదా, అండ్ ఆ పర్సన్ది ఏ రాసి మీరే రాసి నేను చెప్తాను. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. మా వ్యూస్ వల్ల మనసులో ఉన్న పర్సన్ వాళ్ళకి కాంటాక్ట్ అవుతారా, అవ్వరా? వైఫ్ అండ్ హస్బెండ్ అయి కావచ్చు, లేక లవర్స్ కూడా కావచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదా మదర్ డాటర్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. ఏ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళైనా ఈ వీడియో అనేది చూడొచ్చు. ఓకేనా? ఎలాంటి రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు. మీ మనసులో ఉన్న పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారా, అవ్వరా? ఇది టాపిక్. అవుతారా, అవ్వరు నేను చెప్పేస్తాను ఈ వీడియోలో. ఓకే? మీరు లైక్ చేసేసేయండి. ఓకే? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. మా వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ కాంటాక్ట్ అవుతారా, అవ్వరా? ఓకే, ఫస్ట్ మేజర్ ఆర్కానా. మనసులో ఉన్న పర్సన్స్ మీకు కాంటాక్ట్ అవుతారా, అవ్వరు? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి మా వ్యూవర్స్కి.
పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారా అవ్వరా? యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి. మా వ్యూస్ వాళ్ళ మనసులో ఉన్న ఆ పర్సన్ మా వ్యూస్ కాంటాక్ట్ అవుతారా అవ్వరా? బాటమ్ ఆఫ్ ద పేజ్ ఆఫ్ స్వర్డ్స్. మీ మనసులో ఉన్న పార్ట్నర్ మీకు కాంటాక్ట్ అవుతారా అవ్వరా కదా? దాని గురించి నేను తర్వాత చెప్పేస్తాను. ఇప్పుడైతే మీ మనసులో ఉన్న పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, మిమ్మల్ని అయినా ఆన్లైన్లో కానీ లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మిమ్మల్ని మాత్రం ఫుల్గా స్పై చేస్తూ ఉన్నారండి. ఓకేనా? మిమ్మల్ని మీ పర్సన్ ఫుల్గా స్పై చేస్తూ ఉన్నారు. ఆన్లైన్లో ఎప్పుడు వస్తూ ఉంటున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, అండ్ ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తే మీ ఎలా ఉన్నారు అండ్ తను గమనిస్తూ ఉన్నారు మీ ఎప్పుడు ఎలా ఉంటున్నారు అనేది ప్రతిదీ మీ ఆ పర్సన్ అనేది గమనిస్తూ ఉన్నారు ఆ పర్సన్. ఓకేనా? అండ్ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూడొచ్చండి, ఈ వీడియో చూస్తున్నారు కావచ్చు. మీకు 2 పిల్లలు కూడా ఉండి ఉంటారండి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే. అండ్ కొంతమంది పర్సన్స్కి అయితే మీ పర్సన్ మిమ్మల్ని రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏదో విషయంగా బాధపడుతూ ఉన్నారు ఆ పర్సన్. తన ఎమోషన్స్ని బయట చెప్పడం లేదు, చాలా పొసెసివ్గా ఉన్నారండి మీ పర్సన్. అండ్ తనకు ఆప్షన్స్ ఉన్నాయండి, ఏవో ఆప్షన్స్ ఉన్నాయి ఆ పర్సన్, కానీ మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారు. కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా ఉండొచ్చు అన్నమాట. అండ్ చాలా సైలెంట్గా ఉండిపోయారండి మీ పర్సన్. ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఇంటెన్షన్తోనే మీ పర్సన్ అనేది ఉన్నారు. ఆ పర్సన్ మీ మనసులో ఉన్న ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు, కానీ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. తను మీ దగ్గరకు వచ్చి ధైర్యంగా మాట్లాడాలి అండ్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. దానికోసం తను ధైర్యం తెచ్చుకుంటున్నారు అనమాట. ఓకే, ధైర్యం తెచ్చుకుంటున్నారు అండ్ కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? ఎవరిని చేయకుండా సైలెంట్గా ఆలోచిస్తున్నారు. ఒక క్వీన్ లాగా ఉన్నారండి మీ పర్సన్. అండ్ మీ పర్సన్ హై పొజిషన్లో ఉండే పర్సన్ కూడా కావచ్చు అన్నమాట. మీ పర్సన్ కింగ్ లాగా ఉండే పర్సన్ ఏమంటారు, కింగ్ ఆర్ క్వీన్. ఓకే? అండ్ నాకు తెలిసి దాదాపు మీ పర్సన్ ఇప్పుడు మీరు చూస్తున్న పర్సన్ మీరు ఫీమేల్ గురించి చూస్తూ ఉంటున్నారు కావచ్చు అండి. నాకు తెలిసి చాలా మటుకు ఫీమేల్స్ గురించి చూస్తున్నారు కావచ్చు, కొంతమంది మేల్ గురించి కూడా చూస్తూ ఉన్నారు. ఓకేనా? మీ పర్సన్ చాలా అందంగా ఉండి ఉంటారండి నాకు తెలిసి. ఓకేనా? మీ పర్సన్ చాలా అందంగా మేల్ అయితే హ్యాండ్సమ్గా ఉండే పర్సనే ఉంటారు. అండ్ మీ రిలేషన్షిప్కి ఒక సైకిల్ ఎండ్ అయిపోయిందండి. ఇప్పుడు న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు అండ్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఇవ్వబోతున్నారనమాట. ఓకేనా? అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా మీ పర్సన్ మిమ్మల్ని మీతోనే ఉండాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి. ఓకేనా? అండ్ కొంతమంది టెంపుల్స్కి విజిట్ చేసే ఛాన్స్ ఉంది, తీర్థయాత్రలకు వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ట్రెడిషనల్గా కొంతమంది రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు ఎంగేజ్మెంట్ జరిగే ఛాన్స్ ఉంది, మ్యారేజ్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ కూడా సింగిల్గా ఉన్న పర్సన్స్కి అయితే ఎంగేజ్మెంట్ జరిగే ఛాన్సెస్ అనేది చాలా ఉన్నాయన్నమాట. ఏదో ఒక విషయంగా మీ పర్సన్ చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు. ఓకేనా? మేబీ మీరు దగ్గర లేరని కావచ్చు, లేదా మీరైనా బాధపడుతూ ఉండొచ్చు అన్నమాట. ఇది కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా?
మీరైనా బాధపడతా ఉండొచ్చు ఇలాగే, లేదా మీ పర్సన్ అయినా బాధపడతా ఉండొచ్చు. ఓకేనా? మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్కి. కానీ మీ పర్సన్ అనేది మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది. ఇక్కడ 2 ఉన్నాయి కదా, కానీ మీ పర్సన్ మిమ్మల్ని పట్టేసుకొని ఉన్నారు. ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీ పర్సన్ మిమ్మల్ని పట్టేసుకొని ఉన్నారన్నమాట. మీతోనే తన లైఫ్, మీరే తనకు తగిన వ్యక్తి. తన హై పొజిషన్లో ఉండే పర్సన్ కదా, మీరే తనకు తగిన వ్యక్తి అని మీ పర్సన్కి అయితే తెలుసు. మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారన్నమాట. ఓకేనా? అండ్ మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో కొద్దిగా ఆర్గ్యుమెంట్ వచ్చినట్టు ఉందండి మీ పర్సన్కి. తన చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. తను అవన్నీ దాటేసుకొని మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని తనతో తీసుకెళ్ళాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి తన చుట్టూ. అవన్నీ క్లియర్ చేసేసుకొని మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. రిస్క్ తీసుకొని మరీ వస్తారు మీ పర్సన్. ఓకేనా? చెప్పాను కదా, మీ పర్సన్ చాలా అందంగా ఉండి ఉంటారండి. ఆ పర్సన్ అలా వస్తారు, అలా ఫ్లడ్ చేసి వెళ్ళిపోతారు. ఓకేనా? తర్వాత మీరేం చేస్తారు? అదే నిజం అనుకొని ఆ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత నేను తలుచుకుంటా బాధపడతా ఉంటారు. మీ లైఫ్ని మీరు స్పైల్ చేసుకోకండి అండి. ఓకేనా? మేనిఫెస్ట్ చేస్తూ ఉంటున్నారు మీరు తన లైఫ్లో ఉన్నట్టు. తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఏదో ఒక విషయంలో ఆర్గ్యుమెంట్ క్లారిటీ కావాలనుకుంటున్నారు మీ పర్సన్. ఒక సైకిల్ ఎండ్ అవుతుంది, ఒక సైకిల్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అండ్ మీ పర్సన్ మీతోనే ఉంటే మీరు ఎలా హ్యాపీగా ఉంటారో మీ పర్సన్కి కూడా, మీరు తన లైఫ్లో ఉంటే మీ పర్సన్ కూడా అంతే హ్యాపీగా ఉంటారనమాట. తన ఎమోషన్స్ని బయట చెప్పడం లేదండి. తన మనసులోనే పెట్టేసుకొని ఉన్నారు. తనకు లవ్ ఉంది మీ మీద, కానీ తను బయట చెప్పడం లేదన్నమాట. ఓకేనా? మీ పర్సన్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ అయి ఉంటారు. మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ అయి కూడా ఉంటారండి. ఓకేనా? ఈ 2 రాశులు అయితే కనిపిస్తున్నాయి. మేషం, సింహం, ధనుస్సు రాశి, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ అయి ఉంటారు మీ పర్సన్. ఓకేనా? సింహరాశి, మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతోనే రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. తనకు ఆప్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారు మీ పర్సన్. మీతోనే హ్యాపీ ఫ్యామిలీ అని మీ పర్సన్ అనుకుంటున్నారు. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ అయితే ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నారండి. తను చాలా బాధలో ఉన్నారు, చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారన్నమాట. కానీ మీతోనే హ్యాపీ ఫ్యామిలీ ఉండాలని తనకు ఇంటెన్షన్ అండి. తన ఇంటెన్షన్ మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి, మీతోనే కిడ్స్ ఉండాలి అని తన డ్రీమ్ అన్నమాట అది. ఓకేనా? చాలా బాధపడుతూ ఉన్నారు. తన చుట్టూ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి మీ పర్సన్కి. ఓకేనా? మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. మీ పార్ట్నర్, అసలు మీ పార్ట్నర్ మీకు కాంటాక్ట్ అవుతారా అవ్వరా? మీ మనసులో ఉన్న పార్ట్నర్ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారా అవ్వరా? మీ మనసులో ఉన్న పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారా అవ్వరా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్కి. ఓకేనా? వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళకి కాంటాక్ట్ అవుతారా అవ్వరా? కాంటాక్ట్ అవుతారండి. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు, మీకు ఒక గిఫ్ట్ తీసేయాలనుకుంటున్నారు, ఏదో ఒక ఆఫర్ అనేది తీసుకొని, అది కూడా స్మాల్ ఆఫర్ తీసుకొని వస్తున్నారండి మీ దగ్గరికి ఈ పర్సన్. ఓకేనా? మీకు కాంటాక్ట్ అవుతారు. వచ్చేది వస్తూ మీకు గిఫ్ట్ తీసుకొస్తారు. తన మనసులో ఉన్న ప్రేమను మీకు చెప్పాలనుకుంటున్నారు, మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? అండ్ కెరియర్ లైఫ్కి వస్తే మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుందండి. కెరియర్ పరంగా జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావచ్చు, లేదా మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఓకేనా? సూపర్. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు గుడ్ న్యూస్ వస్తుంది, కమ్యూనికేషన్ వస్తుందన్నమాట. ఎన్ని రోజులలో అంటే
8 అవర్స్ 8 డేస్ కొంతమందికి వచ్చేసి ఉంటుందండి, నాకు తెలిసి కొంతమందికి వచ్చేసి ఉంటుంది. అండ్ 8 అవర్స్ 8 డేస్ అండ్ 8 వీక్స్లో మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాలర్ మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. లేదా మీ పర్సనే మీ దగ్గర కూడా చాలా ఫాస్ట్గా కూడా రావచ్చు అనమాట. ఓకేనా, 8 వీక్స్ దాకా ఏమో కానీ 8 అవర్స్ ఆర్ 8 డేస్లో కానీ ఖచ్చితంగా మీకు కాలర్ మెసేజ్ వస్తుందండి. ఇది మీకు యూనివర్స్ చెప్పబోతుంది. ఓకేనా, మ్యారేజ్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి. మీ పర్సన్ను కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ కూడా మ్యారేజ్ చేసుకోవాలి, మీతో కిడ్స్ ఉండాలి అని అనుకుంటున్నారు. మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ కూడా తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా తను కూడా మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారు, మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు తన దగ్గర లేరు కాబట్టి చాలా బాధపడుతూ ఉన్నారండి మీ పర్సన్. ఓకేనా, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. మీ దగ్గరకు వచ్చేస్తేనే తను హ్యాపీగా ఉంటారండి. ఇప్పుడు మీరు తన దగ్గర లేరుగా చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పర్సన్స్. ఓకేనా, మీకు 8 అవర్స్ 8 డేస్ 8 వీక్స్లో మీకు కమ్యూనికేషన్ వస్తుంది. గుడ్ న్యూస్ అందవే. ఓకేనా, అప్పుడు నాకు కూడా కామెంట్లో చెప్పండి. ఓకేనా, మళ్ళీ ఒకసారి నేను మ్యారేజ్ కార్డ్ తీయాలి అనిపిస్తుంది, తీద్దాం. ఓకేనా, మీ మనసులో ఉన్న పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా చేసుకోరా తెలియజేయగలరు యూనివర్స్. మ్యారేజ్ కార్డ్ తీస్తే సోర్స్ కార్డ్ వచ్చింది కాబట్టి మేబీ మీ పర్సన్ బాధపడవచ్చు, లేదా మీరన్నా బాధపడుతూ ఉండొచ్చండి. 6 ఆఫ్ సోర్స్ అంటే మీ పర్సన్ దూరంగా ఉన్నారు కదా, అందుకని మీరు బాధపడుతూ ఉండొచ్చు అన్నమాట. ఒక్కసారి వీళ్ళ పర్సన్ వీళ్ళకు మ్యారేజ్ వస్తున్నారు, తెలుసు ఆ విషయం. కమ్యూనికేషన్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, వాళ్ళ దగ్గర రావాలనుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇంకొక కార్డ్ నాకు ఇవ్వండి యూనివర్స్, నాకు క్లారిటీ కావాలి. ఇంకా తను మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారని, కానీ ఏదో గొడవలు ఉన్నాయండి మీకు తనకి. చూసారు కదా, ఆ పర్సన్ వచ్చినా కూడా మళ్ళీ పారిపోయే ఛాన్స్ ఉందండి. మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి మళ్ళీ వస్తారండి. ఆ పర్సన్ మళ్ళీ వెళ్తూ వెళ్తూ మళ్ళీ మిమ్మల్ని చూసుకుంటూనే పరిగెడుతున్నారు ముందుకి. ఈ పర్సన్ ఎవరో రన్నర్ పర్సన్ అయి ఉంటారండి. అలా అలా వస్తారు, అలా వెళ్ళిపోతారు, అలా వస్తారు, అలా వెళ్ళిపోయేటట్టున్నారు. కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేసుకోండి. ఓకే, అనవసరంగా బాధపడతా కూర్చోకండి. ఓకే, మేబీ ఈ పర్సన్ వచ్చినప్పుడు మరి మిమ్మల్ని బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ లైఫ్లో వచ్చిన మీరన్నా పారిపోవాలనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మీరు నమ్మరు కదా, మీరు ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు. నిన్న వీడియోలోనే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనము, మీరు చాలామంది హీల్ అవుతున్నారు. అండ్ మీరు ఇప్పుడు ఒక ఎంప్రెస్ క్వీన్ లాగా కనిపిస్తున్నారు ఆ పర్సన్. అందుకే మళ్ళీ మీ లైఫ్లో వస్తున్నారు, మిమ్మల్ని ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారేమో మరి. కానీ మీరు ముందే దెబ్బ తిన్నారు కదా, అంతకుముందే మీకు మీ హార్ట్ చాలా బాధపడింది కాబట్టి మీరు ఇప్పుడు నాకు మళ్ళీ వద్దు, మళ్ళీ నేను బాధపడాల్సి వస్తుందేమో అనేసి మీకు మీరే కొంతమంది పర్సన్స్ తనని తను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటున్నారు. మళ్ళీ అదే రిలేషన్షిప్లో మళ్ళీ వెళ్తే నేను ఏదో బాధపడాల్సి వస్తుందో ఏమో అని కూడా కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు, నాకు తెలుసు. ఓకేనా, మీ పనిలో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, కొంతమంది కాంటాక్ట్లో లేని వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారండి. ఓకేనా, కొంతమంది కాంటాక్ట్లో లేని వాళ్ళు కాంటాక్ట్లో వచ్చేస్తున్నారు. కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు విడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే కదా ఈ రన్నర్ బై వచ్చారు, పారిపోతారు. ఓకేనా, మీ దగ్గర నుంచి టవర్ కనిపించింది కదా, కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు విడిపోతారు, ఆ పర్సన్ పారిపోతారన్నమాట. కాంటాక్ట్లో లేని వాళ్ళు మీ పర్సన్ చాలా స్పీడ్గా మీ లైఫ్లోకి వచ్చేస్తారు. మీకు కాలర్ మెసేజ్ చేస్తారు, మీకు ఏదో ఒక ఆఫర్ ఇస్తారు, మీకు గిఫ్ట్ తీసేయాలనుకుంటున్నారు. కొంతమందికి అయితే తన ప్రేమనంతా మీకు ఇవ్వాలి, మిమ్మల్ని చాలా కంఫర్ట్గా చూసుకోవాలి అనుకుంటున్నారు, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటున్నారు.
మీకు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, మీతోనే 2 kids కావాలని కూడా అనుకుంటున్నారండి. అక్కడ దాకా వెళ్ళిపోతున్నారు మీ పర్సన్ అయితే. కొంతమందికి ఆప్షన్స్ ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారండి. మీ పాస్ట్ పర్సనే మీరు చూస్ చేసుకొని ఉన్నారు. మీకు వెళ్ళిపోయిన పర్సన్ మిమ్మల్ని ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారనమాట. మీరే కావాలి, మీరే రైట్ పర్సన్, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మీ పార్ట్నర్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసేద్దాం. ఓకేనా? 8 days 8 weeks 8 hours మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాలర్ మెసేజ్ వస్తుంది. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఓకేనా? ఏదో ఒక విషయంలో బ్రోకెన్ హార్ట్ అవుతుంది ఈ పర్సన్కి. మీ మీద చాలా డెవిల్ ఎనర్జీలో ఉన్నారండి. ఆ పర్సన్ మీ మీద చాలా డెవిల్ ఎనర్జీలో ఉన్నారు. చాలా డెవిల్ తెలుసు కదా, మీ మీద చాలా అట్రాక్షన్ ఉందండి ఆ పర్సన్కి. 1 more card గివింగ్ ఏంజల్స్. డోర్ టు స్పిరిట్. తన లైఫ్లో తను ఏం కోరుకుంటే అది అన్నీ తనకి సమృద్ధిగా లభిస్తాయి. అంటే మీరు ఆ డెవిల్ పర్సన్కి మీ మీద మీ అట్రాక్షన్ ఉందన్నమాట. చాలా మిమ్మల్ని పొందాలి అనే ఉద్దేశంతో ఉన్నారు, కానీ మీరు ఒప్పుకోవట్లేదు అనుకుని తను మళ్ళీ హార్ట్ బ్రేక్ అవుతుంది. కానీ తను ఆ డెవిల్ పర్సన్ ఏదైతే కోరుకుంటారో అది పొందుతారనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వలన మన వీడియోస్ ఇంకొంతమంది కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు అని నా ఒపీనియన్. మీరు కూడా అలాగే హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి అందరూ హ్యాపీగా ఉండండి. బాయ్.